ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. అచ్చంపేట మండలం నిండుజర్లకు చెందిన పులిగోర్ల నాగరతమ్మ తనకు ప్రభుత్వం ఇచ్చిన భూమిని కాజేశారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణ చేసినప్పటికీ అధికారులు వినతి పత్రాలు తీసుకోవడం మినహా న్యాయం చేయట్లేదని వాపోయారు. ఆమెను చంపాలని చూస్తున్నారని భయాందోళనకు గురయ్యారు. ఈ సందర్భంగా నరసరావుపేటలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో తనకు న్యాయం చేయాలని మరోసారి వినతి పత్రం అందజేయడం జరిగింది. ప్రభుత్వం మాది అచ్చంపేట మండలం, గుంటూరు జిల్లా, కొండూరు శివారు, నిండుజర్ల గ్రామం, పెదకూరపాడు తహసీల్దారి నాకు 2 ఎకరాల పట్టా ఇచ్చారు. దాన్ని ఎంఆర్ఓ ఏరియా వాళ్ళకి ఆ పట్టాలు పేస్ పుస్తకాలు ఎమ్మడిబడి తీసుకుంటే నేను ఉరికి పట్టా. ఇప్పుడు పాత పోయి ఒక 5 నెలలు అవుతుంది. ఆమె పేరు రమణకమ్మ పద్మ, వాళ్ళకి పాస్ పుస్తకాలు ఇచ్చి ఆన్లైన్ చేసిపోయింది. నా భూమి నేను కావాలంటున్నాను, నన్ను చంపాలని వాళ్ళు చూస్తున్నారు. మీ అందరికి నమస్కారం. అయ్యా, మీరే ఫలమిచ్చింది, గవర్నమెంటే, ప్రభుత్వమే నాకు ఇచ్చింది. నేను దొంగతనం చేయాలని నేను నమ్ముకోవాలా. నాకు 8 మంది పిల్లలు, ఒక అమ్మాయిని కూడా తాగుతున్నా, దొరికింది ఒక అమ్మాయి కంపలో, ముళ్ళ పొదల అమ్మాయిని కూడా తాగుతున్నాయ్యా. నన్ను ఏడిపెత్తున్నారయ్యా, నన్ను చంపాలని చూస్తున్నారయ్యా. పొలం ఇంకేం లేదు, అమ్ముకున్నాదని చూసి నేను అమ్ముకోలేదని కలెక్టర్ గారికి చెప్పాను. 100 మంది ఉన్నారు ఇప్పుడు కలెక్టర్ గారి దగ్గర, వాళ్ళందరూ చెప్పి నన్ను అమ్ముకోలేదని అమ్మినానని చెబుతుంది. ఎంఆర్ఓ కొత్త ఎంఆర్ఓ వచ్చిండు. ఈయన కాదు, చేసిపోయింది. ఇప్పుడు వచ్చిన ఆయన కాదు, పోయినా పాత పద్మ ఒక ఆమె పేరు రమణకుమారి, వాళ్ళే చేసింది. ఈయన చెబుతున్నారు వాళ్ళు అమ్మినాదని. ఈయన పేరు శ్రీనివాసరావు. అయ్యా, నువ్వు మంచోడు అయ్యా శ్రీనివాసరావు గారండి, నాయన నా పొలం నాకి, నా పాస్ పుస్తకం నాకి ఆన్లైన్ చేసి అని అడుగుతున్నానయ్యా నేను. అయ్యా, నన్ను అఘోరమంగా చంపాలని చూస్తున్నారయ్యా, పెద్ద ఘోరం అయ్యా. అందులో ఎప్పుడు చంపాలని చూస్తున్నాను, నేను భయపడి ఇంటికి కూడా బాట్లా. అయ్యా, నా భూమి నాకు ఏమని అడుగుతున్నానయ్యా, నా పాస్ పుస్తకాలు ఇచ్చి ఆన్లైన్ చేసి ఏమని అడుగుతున్నానయ్యా. ఇంకే